అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ నేను కోరుకుంటానండి. ఈరోజు నేను మీకు మా కాలనీ ఫ్రెండ్ అయిన నవ్య వాళ్ళ ఇంట్లో లలిత పారాయణం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. మరి పెట్టండి. కేవలం లలిత పారాయణమే కాదండి, ఇంకా చాలా రకాల పారాయణాలు చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మధ్య నేను లలిత పారాయణానికి వెళ్ళక చాలా రోజులైందండి. ఈ లలిత పారాయణం చేశాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరినీ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాను. మీరు కూడా లలిత పారాయణం చూడండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసవే కన్యకా నమో దేవే సుభద్రాయే కన్యకాయే నమో నమః. కమలహస్తాయే వాసవ్యేతే నమో నమః. చతుర్భుజాయే శర్వాణే శుభపానే నమో నమః. సుముఖాయే నమస్తేస్తు వాసవ్యేతే ద్వారే కమలాయే నమస్తేస్తు విష్ణువే ఉపమాయే గణాయ కస్తూరికాం సందహసితేషణాం కృష్ణాం అశేషజన మోహినీ వదనాయ మోక్షోత్తరాం జపా కుసుమపాసురాం జపేన స్మరేణమికాం మన విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగా చారు రూపా చారు భాష చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచ బ్రహ్మ స్వరూపిణి చిన్మయ పరమానంద విజ్ఞాన గణరూపిణి ధ్యాన రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వప్నీతయాత్మిక సూక్త ప్రాణాత్మిక తుల్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్తి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకైశ్వరి రాజరాజాజిత రంగి రమ్య రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణతింకనమేకల రమా రామేందు సాగర కళావతి కళాలాప గాథా కాదంబరి ప్రియ వరదావామనయన వారుణి మధురిమల క్షేత్ర స్వరూప క్షేత్రేశి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షేత్ర నిర్గుణ క్షేత్ర పాద సమచిత విజయ విమల వంద్యా వందారుజన వత్సల శివరూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శాఖా మనోవాచా మహోదర చిచ్చక్తి శ్వేతన రూపాదేన కపర్దిని కళామాల కామరూపిణి కళానిధి కావ్య కళా రసజ్ఞ రసదేవతి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరం జ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశమంత్రి పరమంత్రవికీరిణి మానసాంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపాబుదాచిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశక్తిపీఠ రూపిణి భావజ్ఞాపవరోగర్ణి భవచక్ర ప్రవర్తిని ఛందసారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తి రుద్రామా వైభవావర్ణ రూపిణి జన్మ మృత్యుతిరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదు గంభీర గగనాంతస్థామిక ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నా సహస్రనామ జగో ఇది శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీ లలితా రహస్యనామ శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరంగికుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరంగికుండ సంభూత దేవకార్య సముద్యత స్వాతంత్ర్యేణ మయా ప్రోక్తం తవాపి కలశీసుత లలితా ప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమం కీర్తయత్వమిదం భక్త్యా కుంభయోగే నిరంతరం తేన దుష్టా మహాదేవి తవాభిష్టం ప్రదాస్యతి ఇత్యుదారం హేరం మునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం
శక్తిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖ చక్రములు ధరించి శిరసును వంచి మొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు ఈశ్వరి అయి అంకుశాయుధారిణిగా భాసిల్లును శ్రీ జగదంబ. సర్వకాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మోక్షకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాదేవి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిదీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అజంజలం మగు మనోసుకాలు మణిదీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే వెలిగించే మణిదీపం దేవదేవుల నివాసము అదే కైవల్యము. పద్మరాగములు సువర్ణమనులు పదియామడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిదీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలను సగే పదాలు శక్తులు పరిహారముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు. లింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. విద్యావాన ఉన్నతి చాతుర రామ కాజ పరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతామన బసియా. పారాయణం అయిపోయాక నవ్య అందరికీ భోజనాలు కూడా పెట్టిందండి. అందుకే అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత కొంచెం ఉద్వాసన చేస్తే ఇంకా మనం ఇక్కడికి వచ్చి తిన్నా కూడా ఏం కాదు, అందుకని అలా చేశారు. లలిత పారాయణానికి వచ్చిన వాళ్ళందరికీ నవ్య పసుబొట్టు ఇచ్చారు, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత మేమంతా కలిసి నవ్యనైతే అక్షింతలు వేసి ఆశీర్వదించాము ఒకటేసారి అందరము. చూడండి, ఇది మా గ్రూప్ ఫోటో అన్నమాట. ఎవరింట్లో పారాయణం అయినా కూడా ఇలాగే మేమంతా సందడిగా ఫొటోస్ అయితే దిగుతాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. పూజలు కూడా చాలా బాగా చేసుకుంటాము. మా కాలనీలో అంతా కలిసి ఫ్రెండ్స్లా ఉంటాము. చూడండి, ఇక్కడ నవ్యనైతే అందరము ఆశీర్వదించాము. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా భోజనాల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. నేను స్టార్టింగ్లో తీయలేదండి, లాస్ట్లో తీశాను కాబట్టి ఖాళీగా కనిపిస్తున్నాయి, కానీ చాలా బాగున్నాయి వంటలన్నీ. ఎప్పుడూ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.